శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఆవరణలో బీసీ మహిళా వసతి గృహంలో ఆ పక్కన ఆ వసతి గృహానికి సంబంధించిన ఒక అమ్మాయి మీద ఏమో జరిగింది అని చెప్పి అయితే నిన్నటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. వైసీపీ ప్రతినిధులు వెళ్ళి ఆ అమ్మాయిని రిమ్స్లో పరామర్శించినట్టున్నారు. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రకరకాల అనుమానాలు వెలిపుచ్చుతూ ఉన్నారు. ఆ అమ్మాయి ఫోటోలు చూస్తే ఇక్కడ మొత్తం కందిపోయి ఉన్నాయి. అపస్మారక స్థితిలో ఉంది. చాలా దారుణంగా ఉంది అమ్మాయి పరిస్థితి చూస్తే మాత్రం. కానీ క్లుప్తంగా విషయం ఏంటంటే, మన రాత్రి 7 గంటలప్పుడు ఎవరో ఇద్దరు లోపలికి వెళ్ళారట. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది అంటున్నారు. 7:30 గంటలకి ఆ వసతి గృహం పక్కన ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఆ అమ్మాయి ఏడుపులు వినిపించాయట. పరిగెత్తుకుంటూ అక్కడికి పోయితే ఆ అమ్మాయి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుందట. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ విషయం అట్లా తిరిగానే ఫస్ట్ ఆ వార్డెన్ సిఐ అక్కడ కాదట, ఎక్కడో అంట. ఆ వార్డెన్ వాళ్ళ భర్త సిఐ అట. వార్డెన్ వాళ్ళ భర్త, ఆయనకు సంబంధం లేదట ఈ ఏరియా. ఆయన వచ్చారట. ఇక్కడ ఏంటో చెరిపేశారని చెప్పి పత్రికల వార్తలు వస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులేమో మాకెవరు ఫోన్ చేయలేదు అంటున్నారు. మేమే పాపకు ఫోన్ చేస్తే వేరే వాళ్ళు ఇచ్చేసి ఫిట్స్ వచ్చాయంటున్నారు. మా పాపకి ఎప్పుడు ఫిట్స్ రాలేదు. ఆ అమ్మాయి వాళ్ళ మేనమ్మాయేమో మీరందరూ ఒకే మాట మీద ఉండి ఫిట్స్ వచ్చాయని చెప్పాలని చెప్పి మాకు చెబుతున్నారు. అమ్మాయి మీద ఏమో జరిగింది అని వాళ్ళైతే అంటూ ఉన్నారు. మనకు తెలియదు. మొత్తం మీద అయితే ఆ అమ్మాయి మొత్తం గాయాలతో ఉన్న ఫోటోలు వచ్చాయి. మరి ఫోటోలు బయటకు వచ్చాయి. దారుణం. అయితే నిజం చెప్పాలి అంటే మనసులు మొద్దుబారిపోతున్నాయి. రోజుకు విని 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 చూసి రోజు ఎక్కడో దగ్గర ఇటువంటి వాళ్ళ మీద స్పందించే వాళ్ళకు, ఇటువంటి వాటి మీద ఏమంటారు, ఖండించాలనుకున్న వాళ్ళకు కూడా మొదట రాజకీయ పార్టీలు చూడాలి, తర్వాత ఎవరు ప్రభుత్వంలో ఉన్నారో చూడాలి, తర్వాత కులాలు చూడాలి, రకరకాలు. అసలు ఇటువంటి ఎపిసోడ్లకు కూడా అమ్మాయిల మీద దాడులు, దౌర్జన్యాలు, కొన్ని చోట్ల అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా ఏమో జరిగింది అంటూ ఉన్నారు. ఏంది వాస్తవం అనేది పోలీసులు చెప్పాలి. కుటుంబ సభ్యులేమో డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు ఏదో దాచిపెడుతూ ఉన్నారు అని. తర్వాత కలెక్టర్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. వార్డెన్ అయితే సస్పెండ్ చేసినట్లున్నారు. ఏంటివి ఇవన్నీ, నిత్యం ఇవన్నీ. ఏమన్నా అంటే రాజకీయ పార్టీలో ఎట్టున్నారు, మీరున్నప్పుడు జరగలేదా, వీళ్ళున్నప్పుడు జరగలేదా? ఇటువంటి కంపారిజనే చెత్త కంపారిజన్. ఎక్కడ చూసినా కూడా పైపెచ్చి అమ్మాయిల మీద ఏమన్నా జరిగితే చూసి తట్టుకోలేని వాళ్ళు అధికారంలో ఉన్నారు. అటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు ఏమీ స్పందించారు. అసలు ఇవి ఆగేది ఏందో, ఎక్కడ ఆగుతాయో, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడతాయో, మనుషుల్లో ఇంత సైకోయిజం ఏంటో, ఇంత శాడిజం ఏంటో, ఇంత విపరీతమైనటువంటి ఆలోచనలు, బుద్ధి లేదో ఏం మాట్లాడుకోవాలి.